నీ ధ్యానము ఆధ్యాత్మిక తరంగాల అంతరంగ ఉషోదయం నిరంతరం శివస్మరణం శుభకరం జయకరం అదే ముక్తి సాఫల్యం అదే ముక్తి సాఫల్యం సంగమం హృదయంగమం శివ ధ్యానమే హృదయంగమం ఓం శాంతి. ఈరోజు బాబా యొక్క మధుర మహావాక్యాలను విందాము. ఈరోజు బాబా విశేషంగా ఆత్మాభిమాని స్థితి గురించి తెలియజేస్తున్నారు. చాలా ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. ఈరోజు 5 డిసెంబర్ మురళి ఉంది. మురళి సారాంశము: మీటే బచ్చే అబ్ ఘర్ జానా హే ఇస్లియే దేహీ అభిమాని బనో एक बाप को याद करो तो अंतमति सोगति हो जाएगी. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, కావున ఆత్మ అభిమానిగా తయారవ్వండి. ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడే అంతమతి సోగతి అనేది జరుగుతుంది అంటున్నారు. అంతమతి సోగతి అనేది జరుగుతుంది అంటున్నారు. प्रश्न है, वंडरफुल बाप ने तुम्हें कौन सा एक वंडरफुल राज सुनाया है? విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి తండ్రి మనందరికీ ఏ యొక్క అద్భుతమైనటువంటి రహస్యాన్ని వినిపించారు అంటున్నారు. उत्तर है, बाबा कहते बच्चे यह अनादि अविनाशी ड्रामा बना हुआ है, इसमें हर एक का पार्ट नूंदा हुआ है. బాబా ఒక్కటే చెప్తున్నారు, పిల్లలు ఇది అనాది అవినాశి డ్రామా ఉంది, ఇందులో ప్రతి ఒక్కరి యొక్క పాత్ర కూడా ఇమిడి ఉంది అని చెప్తున్నారు. కుచ్ భీ హోతా హే నథింగ్ న్యూ, ఏది జరిగినా కూడా ఏమనుకోవాలి, నథింగ్ న్యూ అని అనుకోవాలి. ఇందులో కొత్త ఏమీ లేదు, వింత ఏమీ లేదు అని అనుకోవాలి. बाप कहते हैं बच्चे इसमें मेरी भी कोई बड़ाई नहीं, मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ. బాబా అంటున్నారు, పిల్లలు ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు, నేను కూడా డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను. यह वंडरफुल राज सुनाकर बाप ने जैसे अपने पार्ट का महत्व कम कर दिया है. బాబా ఇలా అంటూ ఓ రకంగా తన యొక్క పాత్ర యొక్క గొప్పతనాన్ని తగ్గించుకున్నట్లుగా అనిపిస్తుంది అంటున్నారు. అంటే నాదేమీ లేదు, నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని అనడం. గీత్ హే ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్, పాట ఉంది, ఏ రోజు కోసమైతే ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చేసింది అని పాట. ओम शांति. मीठे मीठे रूहानी बच्चे यह गीत गा रहे हैं. बच्चे समझते हैं कि कल बाद फिर से हमको धनवान, हेल्दी और वेल्दी बनाने, पवित्रता सुख शांति का वर्षा देने बाप आते हैं.
ब्राह्मण लोग भी आशीर्वाद देते हैं ना कि आयुष्मान भव, धनवान भव, पुत्रवान भव। तुम बच्चों को तो वर्षा मिल रहा है, ఆశీర్వాద్ की कोई बात नहीं है. బాబా అయితే మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. మరి అక్కడ భక్తి మార్గంలో కూడా లౌకిక గురువులు ధన ప్రాప్తి రస్తు భవ అని, లేక పుత్ర ప్రాప్తి రస్తు అని అలా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు కదా. బాబా అయితే మనల్ని ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు అంటే ఇంకా అక్కడ ఆత్మ అన్నింటితో నిండుగా సంపన్నంగా ఉంటుంది. बच्चे पढ़ रहे हैं, जानते हैं 5000 वर्ष पहले भी हमको बाप ने आकर मनुष्य से देवता, नर से नारायण बनने की शिक्षा दी थी. 5000 సంవత్సరాలకు ఒకసారి బాబా వస్తారు. బాబా మనందరికీ కూడా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేటువంటి శిక్షణ ఇస్తూ ఉన్నారు. बच्चे जो पढ़ते हैं वह जानते हैं हम क्या पढ़ रहे हैं, पढ़ाने वाला कौन है. మనం అందరం కూడా చదువుకుంటూ ఉన్నాం. మరి మనకు చదివిస్తున్నటువంటి వారు ఎవరు అనే విషయం తెలుసుకున్నాం. उनमें भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं. यह तो कहेंगे ही कि हम बच्चों को मालूम है यह राजधानी स्थापन हो रही है व डीटी किंगडम स्थापन हो रही है. మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది, దైవీ రాజ్యం యొక్క స్థాపన జరుగుతూ ఉంది. आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. पहले शूद्र थे, फिर ब्राह्मण बने, फिर देवता बनना है. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునః స్థాపన జరుగుతుంది. ఇంత క్రితం మనం శూద్రులుగా ఉండేవారిమి, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాం, మళ్ళీ నెక్స్ట్ దేవీ దేవతలుగా తయారవుతాం. दुनिया में किसी को यह पता नहीं है कि अभी हम शूद्र वर्ण के हैं. तुम बच्चे समझते हो यह तो सत्य बात है. बाप सत्य बताकर सचखंड की स्थापना कर रहे हैं. सतयुग में झूठ, पाप आदि कुछ भी नहीं होता. कलयुग में ही अजामिल पाप आत्माएं होती है. మరి సత్యయుగంలో అయితే అందరూ సత్యంగా ఉంటారు. ఇక్కడ లాంటి అసత్యత ఏమీ కూడా అక్కడ ఉండదు. బాబా ఇప్పుడు మనందరినీ ఆ సత్య ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. दिन प्रतिदिन रव रव नरक दिखाई पड़ेगा. मनुष्य ऐसा ऐसा कर्तव्य करते रहेंगे जो समझेंगे बिल्कुल ही तमो प्रधान दुनिया बनती जा रही है. మనుషులు ఈ మధ్య ఎలా అయిపోయారు అంటే పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. इसमें भी काम महाशत्रु है, कोई मुश्किल पवित्र शुद्ध रह सकता है. మరి ఇందులో కూడా బాబా అంటున్నారు కామం అనేది మహాశత్రువు ఉంది, ఎవరో కొద్ది మంది మాత్రమే అలా ఉండగలుగుతారు కదా. आगे जंगम लोग कहते थे ऐसा कलयुग आएगा जो 12-13 वर्ष की कुमारियां बच्चा पैदा करेगी. अब वह समय है कुमार कुमारियां आदि सब गंद करते रहते हैं. जब बिल्कुल ही तमो प्रधान बन जाते हैं तब बाप कहते हैं मैं आता हूँ, मेरा भी ड्रामा में पार्ट है. బాబా అంటున్నారు ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానం అవుతారో అప్పుడే బాబా వస్తారు. బాబాది కూడా డ్రామాలో పాత్ర ఉంది కదా. बाप समझाते हैं कि ऐसा है चक्र लगाया नाटक पूरा होता है. अब बाप को याद करो तो तुम तमो प्रधान बन सतो प्रधान दुनिया के मालिक बन जाएंगे. బాబాను జ్ఞాపకం చేయాలి, అప్పుడే మనం సతో ప్రధానంగా తయారవుతాం. ఈ నాటకం పూర్తి కావస్తుంది. बाप कोई अपने पार्ट को इतना महत्व नहीं देते हैं. यह तो मेरा पार्ट है, नई बात नहीं. हर 5000 वर्ष बाद मुझे आना पड़ता है. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి శివ్ బాబా రావాల్సి ఉంటుంది. ड्रामा में मैं बंदायमान हूँ. आकर तुम बच्चों को बहुत सहज याद की यात्रा बताता हूँ. अंतमति सोगति. బాబా అంటున్నారు పిల్లలు నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను. బాబా వచ్చి మనందరికీ చాలా చక్కటి జ్ఞానం చెప్తూ ఉన్నారు. అంతమతి సోగతి అని తెలియజేస్తూ ఉన్నారు.
वह इस समय के लिए ही कहा जाता है। यह अंत काल है ना। बाप युक्ति बताते हैं, మామేకం యాద్ కరో తో సతో ప్రధాన్ బన్ జాయేంగే. బాబా మనందరికీ యుక్తిని తెలియజేస్తున్నారు. పిల్లలు మీరు సతో ప్రధానంగా తయారవ్వండి, ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడు అంతమతి సోగతి అనేది జరుగుతుంది అని. बच्चे भी समझते हैं हम नई दुनिया के मालिक बनेंगे. बाप घड़ी घड़ी कहते हैं नथिंग. మరి పిల్లలు కూడా ఏమనుకుంటూ ఉంటారు, మేము కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతాం, నథింగ్ న్యూ అని. एक जिन्न की कहानी सुनाते हैं ना, उसने कहा काम दो तो कहा सीढ़ी उतरो और चढ़ो. ఏ విధంగా జిన్ను రాక్షసుడి యొక్క కథను కూడా చెప్తూ ఉంటారు కదా. ఇంకా అతడు నాకు పని చెప్పండి అంటే ఇంకా ఏ పని చెప్పినా త్వరగా చేస్తున్నారు అని. ఏం పని చెప్పారంట, మెట్లు ఎక్కాలి మెట్లు దిగాలి అని చెప్పారంట. బాబీ कहते हैं यह खेल भी उतरने और चढ़ने का है. पतित से पावन, पावन से पतित बनना है. यह कोई डिफिकल्ट बात नहीं है बहुत सहज. परंतु युद्ध कौन सी है, यह ना समझने के कारण शास्त्रों में लड़ाई की बात लिख दी है. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఏ యుద్ధం జరుగుతుంది ఏంటి అని కూడా తెలుసుకోవాలి. वास्तव में माया रावण पर जीत पाना तो बहुत बड़ी लड़ाई है. మాయా రావణుణ్ణి జయించడము అంటే ఇది చాలా ఈజీ ఉంది. बच्चे देखते हैं हम घड़ी घड़ी बाप को याद करते हैं, फिर याद टूट जाती है, माया दीवा बुझा देती है. इस पर गुलाबका वाली की भी कहानी है ना. बच्चे जीत पाते हैं, बहुत अच्छे चलते हैं, फिर माया आकर दीवा बुझा देती है. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మాయా రావణుడు ఆత్మారూపి దీపాన్ని ఆర్పేస్తూ ఉంటాడు, బాబా వచ్చేమో వెలిగిస్తూ ఉన్నారు. మాయా రావణుడు ఆర్పేస్తూ ఉంటాడు అంటున్నారు. అక్కడ భక్తి మార్గంలో కూడా చాలా కథలు చెప్తుంటారు కదా, గులాబకా వాలి కథలు చెప్తూ ఉంటారు, ఇంకా ఎన్నో చెప్తూ ఉంటారు. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు మీరు మంచి రీతిగా తెలుసుకోండి అంటున్నారు. ఏ కోయి డిఫికల్ట్ బాత్ నహీ హై బహుత్ సహజ్. ఇదేమి కష్టమైనటువంటిది కాదు, చాలా సహజమైనటువంటిది. तूफान भी अनेक प्रकार के बच्चों के पास आते हैं. कभी कभी तो ऐसा तूफान जोर से आता है 8-10 वर्ष के पुराने अच्छे झाड़ भी गिर पड़ते हैं. మరి తుఫాన్లు కూడా చాలానే వస్తూ ఉంటాయి కదా. 8-10 సంవత్సరాల యొక్క పిల్లలు కూడా బాబా అంటున్నారు బాబా చేయి వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. లౌకికంలో కూడా బాగా తుఫాన్లు వస్తే పెద్ద పెద్ద చెట్లు కూడా అప్పుడప్పుడు ఆ తుఫాన్ గాలికి విరిగిపోతాయి కదా, పడిపోతాయి, విరిగిపోతాయి. అలాగే ఇక్కడ కూడా అచ్చే మాలాకే దానైతే ఆజ్ హే నహి. బాబా అనుకున్నారంట వీరు మాలలో పూసలుగా అవుతారు అని. అలాంటి పిల్లలు ఆ తర్వాత కాలంలో చూస్తే లేనే లేరు. यह भी मिसाल है गज को ग्राहने काया, यह है माया का तूफान. ఇది కూడా ఒక ఉదాహరణ ఉంది. వేణుగును మొసలి పట్టేసింది అని చెప్తూ ఉంటారు కదా. बाप कहते हैं इन 5 వికారోं से संभाल रखते रहो. బాబా ఒక్కటే చెప్తున్నారు పిల్లలు మీరు ఈ పంచ వికారాలతో చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. యాద్ మే రహెంగే తో మజబూత్ హో జాయేంగే. బాబా యొక్క జ్ఞాపకంలో ఉన్నారు అంటే చాలా దృఢంగా తయారవుతారు. దేహి అభిమాని బను. యహ శిక్షా బాప్ ఏక్ హీ బార్ దేతే హై. ఆత్మ అభిమానిగా తయారు కండి. ఈ యొక్క శిక్షణ బాబా మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ऐसा कभी और कोई कहेंगे नहीं कि तुम आत्म अभिमानी बनो. बाबा तप्प वेरे एवरू ఈ శిక్షణ ఇవ్వలేరు. सतयुग में भी ऐसा नहीं कहेंगे. नाम रूप देश काल सब याद रहता ही है. సత్యయుగంలో కూడా ఇలా ఎవరు అనలేరు కదా. నామం రూపం దేశం అన్ని గుర్తుంటాయి కదా మీకు. इस समय तुमको समझाता हूँ अब वापिस घर जाना है.
బాబా ఒక్కటే అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది అని. ఇక్కడే ఉండేది లేదు కదా, తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే అని. सतो प्रधान थे सतो रजो तमो में तुमने पूरे 84 जन्म लिए हैं, उसमें भी नंबर 1 यह है, औरों के 63 जन्म, पूरे 84 नहीं 83 हो सकते हैं, इनके लिए पूरे 84 जन्म कहेंगे। पहले पहले श्री नारायण थे, इसके लिए कहते गोया सबके लिए समझ जाते हैं। बहुत जन्मों के अंत में ज्ञान लेकर फिर वह नारायण बनते हैं। బాబా అంటున్నారు ఏ విధంగా బ్రహ్మ బాబా యొక్క ఆత్మ పూర్తి 84 జన్మలు తీసుకునేటువంటి ఆత్మ. ఇంకా వేరే ఎవరిని కూడా పూర్తి 84 జన్మలు తీసుకున్నారని చెప్పలేం. కొందరు 83 కావచ్చు, 82 కావచ్చు, 81 కావచ్చు. అలా బాబా అంటున్నారు. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది కదా. यह देहदारी है, यह विदेही है, विचित्र है। लौकिक बाप को पिता कहेंगे, इनको प्रजापिता कहेंगे। वह परम पिता तो परम धाम में रहते हैं। మరి లౌకిక తండ్రిని పిత అంటాం. మరి శివ బాబా ఎవరు అంటే పారలౌకిక తండ్రి, పరంధామంలో ఉండేటువంటి తండ్రి. బ్రహ్మ బాబాను ప్రజాపిత అంటున్నాం, అలౌకిక తండ్రి అంటున్నాం. ప్రజాపితాను భగవంతుడు అని అనలేం కదా. मनुष्य तन जिस पर नाम पढ़ते हैं उनसे यह न्यारा है। आत्माएं वहां रहती है तो स्थूल नाम रूप से न्यारी है, परंतु आत्मा तो है ना। साधु संत आदि कुछ भी नहीं जानते, वो लोग सिर्फ घर बार छोड़ते हैं, बाकी दुनिया के विकारों के अनुभवी तो है ना। మరి సాధు సన్యాసులకైతే ఎవరికి ఏమీ తెలియనే తెలియదు. బాబా మనకు అన్ని కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాకీ దునియా కే వికారోం కే అనుభవి తో హే నా. సాధు సన్యాసులు భలే గృహస్థాన్ని వదిలి సన్యాసించినా కూడా లౌకిక ప్రపంచం యొక్క అనుభవం అయితే వారికి ఉంది కదా అని బాబా అంటున్నారు. విషయ వికారాల యొక్క అనుభవం కూడా ఉంది. छोटे बच्चे को कुछ भी पता नहीं रहता, इसलिए उनको महात्मा कहा जाता। 5 विकारों का उनको पता ही नहीं रहता। छोटे बच्चे को पवित्र कहा जाता है। इस समय तो कोई पवित्र आत्मा हो नहीं सकती। మరి చిన్న పిల్లలను పవిత్రమైనటువంటి వారు అని అంటారు. అసలు ఈ సమయంలో అయితే ఎవరు కూడా పవిత్రమైనటువంటి వారు లేనే లేరు ఈ ప్రపంచంలో. చిన్న పిల్లలకి వికారాల యొక్క ఏం నాలెడ్జ్ ఉండదు కాబట్టి వారిని మహాత్ములు అని అంటారు. కానీ ఈ రోజుల్లో కలియుగంలో చూస్తున్నాం కదా, సినిమాలు టీవీల ప్రభావంతో వారిలో కూడా అన్నీ కనిపిస్తున్నాయి. నేను నాది అనే భావం, మోహము, వారిలో కూడా లోభము, వారిలో కూడా అహంకారము, ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. बाप समझाते हैं सबका अलग अलग पार्ट इस ड्रामा में नूंदा है। इस चक्र में कितने शरीर लेते हैं, कितने कर्म करते हैं, जो सब फिर रिपीट होना है। డ్రామా యొక్క పాత్ర అనుసరంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క డ్రామాలో ఈ విధంగా ఈ చక్రం అయితే రిపీట్ అవ్వాల్సిందే కదా. అందరి యొక్క పాత్ర భిన్నంగా ఉంది, ఇది రిపీట్ అవ్వాల్సిందే అంటున్నారు. पहले पहले आत्मा को पहचानना है। इतनी छोटी आत्मा में 84 जन्मों का अविनाशी पार्ट भरा हुआ है। మరి ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర అనేది ఇమిడి ఉంది. यही है सबसे वंडरफुल बात। आत्मा भी अविनाशी है, ड्रामा भी अविनाशी है, बना बनाया है। ఆత్మ కూడా అవినాశియే, మరి డ్రామా కూడా అవినాశియే, పరమాత్మ కూడా అవినాశియే. ఇదంతా కూడా తయారవుతున్నటువంటి డ్రామా ఉంది. ऐसे नहीं कहेंगे कब से शुरू हुआ, కుదరత్ कहते हैं ना. మరి ఇది ఎప్పటి నుండి ఆరంభమయ్యింది అని చెప్పలేం కదా. కుదరత్ అని అంటూ ఉంటారు, ఇది విధి నిర్ణయం, విధి లీల అని అంటూ ఉంటారు. आत्मा कैसी है, यह ड्रामा कैसे बना हुआ है, इसमें कोई कुछ भी नहीं कर सकते. ఆత్మ ఎలా ఉంది, డ్రామా ఏ విధంగా ఉంది, ఇందులో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అంటున్నారు. जैसे समुद्र अथवा आकाश का अंत नहीं निकाल सकते,
यह अविनाशी ड्रामा है, कितना వండర్ लगता है. ఏ విధంగా సముద్రము మరియు ఆకాశం దేని యొక్క అంతు తెలుసుకోలేము. ఇది అవినాశి డ్రామా ఉంది. కిత్నా వండర్ లగ్తా హై, ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. జైసే బాబా వండర్ఫుల్ वैसे ज्ञान भी बड़ा వండర్ఫుల్ है. ఏ విధంగా బాబా వండర్ఫుల్, ఈ జ్ఞానం కూడా చాలా వండర్ఫుల్ ఉంది. कभी कोई बता ना सके, इतने सब एक्टर्स अपना अपना పార్ట్ బజాతే హీ ఆతే హే. మరి ఎవరు కూడా చెప్పలేరు, ఇంతమంది యాక్టర్స్ అందరు కూడా తమ తమ పాత్రను అభినయిస్తూనే ఉన్నారు కదా. నాటక్ కబ్ బనా యహ్ కోయి ప్రశ్న ఉఠా నహీ సక్తే. ఈ నాటకం ఎప్పుడు తయారైంది ఏంటి, ఇలా ఈ ప్రశ్న ఎవ్వరు కూడా తీయలేరు అంటున్నారు. बहुत कहते हैं भगवान को क्या पड़ी थी जो दुख सुख की दुनिया बैठ बनाई. अरे यह तो अनादि है, ప్రళయ ఆది హోతీ నహి బనీ బనాయి హే. మరి అంటూ ఉంటారు కదా, భగవంతుడికి ఎందుకు ఇలా దుఃఖం సుఖం యొక్క ఆటను తయారు చేశారు అని ఇలా అంటూ ఉంటారు. బాబా ఏమంటున్నారు, ఇది అనాది డ్రామా ఉంది, మనుషులు ఊహిస్తున్నట్టుగా ప్రళయం అంటూ ఏమీ జరగదు. तो तुम दिन प्रतिदिन उन्नति को पाते रहते हो. पहले पहले तो बाबा बहुत थोड़ा थोड़ा सुनाता था, वंडरफुल बातें थी, फिर भी कशिश तो थी ना, उसने खींचा. बट्टी की भी कशिश थी. शास्त्रों में फिर दिखाया है कृष्ण को कंसपुरी से निकाल ले गए. మరి శాస్త్రాల్లో కూడా ఏం చూపించారు, శ్రీకృష్ణుణ్ణి కంసపురి నుండి తీసుకెళ్ళినట్టు. బాబా అంటున్నారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటివి. रावण क्या चीज है यह भी कोई जानते नहीं. जो भी देवी देवता थे वह नीचे उतरते उतरते पतित बन गए हैं. మరి రావణుడు అంటే ఎవరు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు, అందరూ కూడా పతితంగానే అవుతూ వచ్చారు. బాబా ఇప్పుడు మనందరినీ పావనంగా తయారు చేస్తున్నారు. రడియా భీ వహ మార్తే హే జో జాస్తి పతిత్ బనే హే. ఎవరైతే చాలా పతితంగా అయ్యారో వారు చాలా చాలా గొప్పలు కొడుతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. सृष्टि चक्र के आदि मध्य अंत को और कोई नहीं जानते. तुम जानने से చక్రవర్తి రాజా బన్ జాతే హో. మరి సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాల గురించి ఎవరికీ తెలియదు, మనం ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇది అర్థం చేసుకోవడం వలన మనం చక్రవర్తి రాజు రాణిగా తయారవుతూ ఉన్నాం. త్రిమూర్తి మే లిఖా హువా హే యహ్ తుమ్హారా ఈశ్వరీయ జనం సిద్ధ అధికార్ హే. మనందరిది కూడా ఇది ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారం ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశ్, విష్ణు ద్వారా పాలన. వినాశ్ भी जरूर होना है. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనం, ఇది తప్పకుండా అవ్వాల్సిందే అంటున్నారు. నई दुनिया में बहुत तोड़े होते हैं, अभी तो अनेक धर्म है. समझते हैं एक आदि सनातन देवी देवता धर्म है नहीं. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి, ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది పూర్తిగా ప్రాయలోపం అయిపోయింది, లేనే లేదు. फिर जरूर वह एक धर्म चाहिए. महाभारत भी गीता से संबंध रखती है. यह चक्र फिरता रहता है, एक सेकंड भी बंद नहीं हो सकता. మరి మహాభారత యుద్ధం యొక్క వర్ణన కూడా ఉంది కదా, ఒక్క సెకండ్ కూడా పూర్తవ్వకుండా డ్రామా పూర్తవ్వదు కదా. కాబట్టి ప్రతి సెకండ్ కూడా డ్రామాలో ఉన్నట్లుగా జరుగుతుంది, ఇందులో కొత్త లేదు వింత లేదు అంటున్నారు. अभी तुमको बहुत बारी राजाई मिल रही है. अंदर में समझते हो ना हमको कितना बार राजाई ली थी. कल की बात है ना, कल ही देवी देवता थे, फिर चक्र लगाए, आज हम पतित बने हैं. మరి లోపల చాలా సంతోషం అనేది ఉండాలి. మేము నిన్నటి వరకు చాలా ఉన్నతమైనటువంటి రాజ్యభాగ్యానికి అధికారిగా ఉండేవారిని, ఈరోజు ఇలా సాధారణంగా అయిపోయాము అని. బాబా ఇప్పుడు మనందరినీ
పతితుల నుండి పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. जरा भी फर्क नहीं पड़ सकता राजाई में कोई कम कोई ऊंच बनेंगे यह पुरुषार्थ से ही होता है. మరి రాజ్య భాగ్యంలో కూడా కొందరు ఉన్నతంగా కొందరు తక్కువగా ఇది పురుషార్థం ద్వారానే అవుతుంది. तुम जानते हो पहले हम बंदर से भी बदतर थे अब आप मंदिर लायक बना रहे हैं. మరి ఇంతకు ముందు మనం ఎలా ఉండేవారమి అంటే బాబా అంటున్నారు బందర్గా అంటే కోతి ఎలా వ్యవహరిస్తుందో అలా మానవ వ్యవహారం అలా అయిపోయింది. బాబా ఇప్పుడు మనల్ని ఎలా తయారు చేస్తున్నారు మందిర్ లాయక్ బందర్ సే మందిర్ లాయక్ అంటున్నారు. అంటే మందిరంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి వారిగా తయారు చేస్తున్నారు. అభి హమ్ వర్త్ పౌండ్ బన్ రహే హే కలబ్ కలబ్ బాప్ హమ్కో పెనీ సే పౌండ్ బనాతే హే. ఇప్పుడు బాబా మనల్ని వర్త్ పౌండ్గా తయారు చేస్తున్నారు. కల్పకల్పం బాబా మనల్ని చాలా విలువైన వారిగా తయారు చేస్తూ ఉన్నారు. కలబ్ పెహలే వాలే హీ ఇన్ బాతోం కో అచ్చి రీతి సమझेंगे. కల్పం క్రితం వారే ఇప్పుడు కూడా ఈ విషయాలన్నింటినీ చక్కగా అర్థం చేసుకుంటారు. తుంబి ప్రదర్శని ఆది కర్తే హో నథింగ్. బాబా అంటున్నారు మీరు కూడా ప్రదర్శని అన్ని చేస్తూ ఉంటారు కదా నథింగ్ న్యూ అని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ఇన్ ద్వారా హీ తుమ్ అమర్పురి కి స్థాపన కర్ రహే హో. మరి వీరి ద్వారానే మనం అమర్పురి యొక్క స్థాపన చేస్తూ ఉన్నాం. భక్తి మార్గ మే దేవియో ఆది కే కితనే మందిర్ హే ఏ సబ్ హే పూజారి పనే కి నిశాని. భక్తి మార్గంలో కూడా చూడండి ఎన్ని రకాల మందిరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మ పూజారిగా అయిపోయింది అనడానికి గుర్తు. మరి పూజారిగా అయిపోయిన దానికి గుర్తుగానే ఇంత భక్తి మార్గం యొక్క సామాగ్రి ఉంది. బాబా రోజు రోజుకి మనకు చాలా గుహ్యమైన పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం వింటున్నటువంటి విషయాలను కేవలం పుస్తకంలోనే నోట్ చేసుకుంటారా బాబా ఏమంటారు మస్తకంలో బుద్ధిలో కూడా గుర్తుంచుకోవాలి అని. बाप कहते हैं कल पहले भी तुमको ऐसा ही सुनाया था నంబర్వార్ పడితే रहते हैं. కల్పం క్రితం కూడా బాబా మనకి ఇలాగే వినిపించారు నంబర్ వారుగా చదువుకుంటూ ఉంటారు కదా. फिर उठकर पुरुषार्थ किया जाता है. व्यापार में भी ग्रहचारी बैठती है इसमें हार्ट फेल नहीं होना होता है. బాబా అంటున్నారు ఇందులో ఎప్పుడు కూడా హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు మంచి రీతిగా పురుషార్థం చేయాలి. मनुष्य दिवाला निकालते हैं फिर धंधा आदि कर बहुत धनवान बन जाते हैं. यहाँ भी कोई विकार में गिर पड़ते हैं फिर भी बाप कहेंगे अच्छी रीति पुरुषार्थ कर ऊंच पद पाओ. మరి వికారీగా అవుతూ ఉంటారు మనుషులు. బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు మీరు మంచి రీతిగా పురుషార్థం చేయండి అంటున్నారు. फिर से चढ़ना शुरू करना चाहिए. बाप कहते हैं गिरे हो फिर चढ़ो. ऐसे बहुत है गिरते हैं तो फिर चढ़ने की कोशिश भी करते हैं. ఇలా చాలా మంది ఉన్నారు పడిపోతూ ఉంటారు మళ్ళీ ఉన్నతంగా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. బాబా మనా తోడే హీ కరేంగే. బాబా ఏమైనా వద్దంటారా ఏంటి అంటున్నారు. బాప్ కేతే హే గిరే హో ఫిర్ చెడో. బాబా అంటున్నారు ఇంకా పతనమయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కండి అని అంటున్నారు. మంచి రీతిగా పురుషార్థం చేయండి అంటున్నారు. फिर भी कुछ न कुछ मददगार तो बन जाएंगे ना ड्रामा प्लान अनुसार ही कहेंगे. తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారంగానే ఉన్నతంగా తయారవుతారు. బాప్ కहेंगे अच्छा बच्चे अब तृप्त हुए बहुत गोते खाए अब फिर से पुरुषार्थ करो. బాబా అయితే ఒకటే చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు మంచి రీతిగా పురుషార్థం చేయండి తృప్తిగా అయ్యారు కదా అని అంటున్నారు. फिर आगे चल उनको भी चढ़ाने की कोशिश करेंगे. మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులను కూడా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయగలుగుతాం. यहाँ बाप कहते हैं तुम्हारा एक ही बाप सब कुछ है मेरा तो एक दूसरा ना कोई. బాబా అయితే ఒకటే చెప్తున్నారు పిల్లలు మీరు ఒక్క బాబా వారిగా తయారు కండి బాబా తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి స్మృతిలో ఉండండి. सब उनको ही याद करते हैं उस एक से ही योग लगाना है. ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి
ఒక్క బాబాతోటే బుద్ధి యోగం జోడించాలి. యహ దేహ భీ మేరీ నహి, ఈ దేహం కూడా నాది కాదు. अच्छा, मीठे मीठे सिकी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट उंदी. कोई भी ग्रहचारी आती है तो दिल शिकस्त हो बैठ नहीं जाना है. ఏ గ్రహచారం వచ్చినప్పటికీ బాబా అంటున్నారు నిరుత్సాహపడిపోయి అలాగే కూర్చుండిపోకూడదు అంటున్నారు. फिर से पुरुषार्थ कर बाप की याद में रह ऊंच पद पाना है. బాబా అంటున్నారు మళ్ళీ తప్పకుండా పురుషార్థం చేసి బాబా యొక్క జ్ఞాపకంలో ఉంటూ ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి అంటున్నారు. బాబా యొక్క జ్ఞాపకంలో ఉంటూ ఉన్నతమైనటువంటి పదవిని పొందాలి. సెకండ్ పాయింట్ ఉంది. स्वयं की स्थिति याद से ऐसी मजबूत बनानी है जो कोई भी माया का तूफान वार कर न सके. స్వయం యొక్క స్థితిని జ్ఞాపకంతో ఎంత దృఢపరచుకోవాలి అంటే ఎలాంటి మాయా తుఫాన్ ఏది కూడా యుద్ధం చేయకూడదు అంటున్నారు. వికారోं से अपनी संभाल करते रहना है. వికారాలతో మనల్ని మనం సంభాళన చేసుకుంటూ ఉండాలి అంటున్నారు. వికారాలతో మనల్ని మనం సంభాళన చేసుకుంటూ ఉండాలి. वरदानम ఉంది. त्रिकालदर्शी और साक्षी दृष्टा बन हर कर्म करते बंधन मुक्त स्थिति के अनुभव द्वारा दृष्टांत रूप भव. త్రికాలదర్శిగా మరియు సాక్షి దృష్టాగా ప్రతి కర్మ చేస్తూ బంధన్ ముక్త స్థితిని అనుభవం చేసుకునేవారు ఒక ఉదాహరణ స్వరూపులుగా కండి అంటున్నారు. బంధన్ ముక్త స్థితిని అనుభవం చేసుకునేవారు ఒక ఉదాహరణ స్వరూపులుగా కండి అంటున్నారు. यदि त्रिकालदर्शी स्टेज पर स्थित हो कर्म के आदि मध्य अंत को जानकर कर्म करते हो तो कोई भी कर्म विकर्म नहीं हो सकता है. ఒకవేళ త్రికాలదర్శి స్థితిలో స్థితి అయి ఉన్నారు, కర్మలు చేస్తూ కర్మల యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకున్నారు అంటే బాబా అంటున్నారు ఇంకా ఏ కర్మ కూడా వికర్మగా అవ్వదు అంటున్నారు. సదా సుకర్మ హీ హోగా, ఎల్లప్పుడూ సుకర్మలే జరుగుతాయి అని అంటున్నారు. ऐसे ही साक्षी दृष्टा बन कर्म करने से कोई भी कर्म के बंधन में कर्म बंधनी आत्मा नहीं बनेंगे. అలాగే సాక్షి దృష్టాగా బాబా అంటున్నారు ఏ కర్మ బంధనంలో కూడా చిక్కుకుపోకుండా ఉండాలి. అప్పుడు कर्म बंधनी आत्मगा अव्वलेरू. कर्म का फल श्रेष्ठ होने के कारण कर्म संबंध में आएंगे, बंधन में नहीं. కర్మల యొక్క ఫలం శ్రేష్టంగా ఉన్నటువంటి కారణంగా కర్మ సంబంధంలో వస్తారు, కర్మ బంధనంలో రారు అని అంటున్నారు. कर्म करते न्यारे और प्यारे रहेंगे तो अनेक आत्माओं के सामने दृष्टांत रूप अर्थात एग्जाम्पल बन जाएंगे. కర్మలు చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా తయారవుతారు, అప్పుడే అనేక ఆత్మల ఎదురుగా ఒక ఎగ్జాంపుల్గా అవ్వగలుగుతారు అంటున్నారు. అప్పుడే అనేక ఆత్మల ఎదురుగా ఒక ఎగ్జాంపుల్గా తయారవ్వగలుగుతారు. స్లోగన్ ఉంది. जो मन से सदा संतुष्ट है वही डबल लाइट रहते हैं. ఎవరైతే మనస్సుతో ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు అంటున్నారు.
ఎవరైతే మనస్సుతో సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు అంటున్నారు. మనస్సుతో సంతుష్టంగా ఉండేవారు డబల్ లైట్గా ఉంటారు. ఆంతరికంగా సంతుష్టంగా ఉన్నారు అంటే ఇంకా తేలిగ్గానే ఉంటారు కదా, ఇంకా వేరే ఏ చింత ఏమీ ఉండదు. ఈరోజు విశేషంగా బాప్ దాదా యొక్క మిలన్ ప్రోగ్రాం ఉంది కాబట్టి మీరందరూ ఉదయం అమృత వేళలో బాబాను ఆహ్వానించే ఉండి ఉంటారు. తప్పకుండా ఈ రోజంతా మంచిగా మౌనంగా ఉంటూ తక్కువగా అవసరం అయితేనే మాట్లాడుతూ మంచి స్థితిలో ఉంటూ రోజంతా బాబాను ఆహ్వానించండి. సాయంకాలం 5 నుండి సూరజ్భాయ్ క్లాస్ ఉంటుంది. 6 నుంచి 6:30 యోగం, 6:30 నుండి 8:15 వరకు బాప్ దాదా యొక్క లైవ్ టెలికాస్ట్ మనం చూడడం జరుగుతుంది. తర్వాత అందరికీ భోగ్ ఉంటుంది కాబట్టి సాయంకాలం అందరూ కూడా తప్పకుండా సెంటర్కి రాగలరు వైట్ డ్రెస్లో. ఓం శాంతి. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల తపమో వేల జన్మల తపమో నా మదిలోతులో నువ్వు నిలిచేవులే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి